జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇంతవరకు మనము యోసేపు యొక్క చిన్ననాటి జీవితము, 17 సంవత్సరాలకి అతను అమ్మివేయబడ్డము. చిన్నతనంలో తండ్రి యొక్క పంపకాన్ని బట్టి ఎంత తను కష్టపడాల్సొచ్చింది అది చూసాము. అలాగే మరి మరి పంపకం సరిగా లేకపోవడం వల్ల సరిగా వల్ల అది కుమారుల జీవితాలు కూడా సరిగా లేకపోవడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పక్షపాతం అనేది చూపించడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మరి ఆ తర్వాత అమ్మివేయబడిన తర్వాత మరి పోతీఫర్ ఇంట్లో తనకు కలిగిన అవమానము, దాని ద్వారా మరి జైలుకి వెళ్ళడము, జైల్లో అందరి మీద అధికారి ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి అందరి మీద మరి తను ఆ పెద్దగా ఉండడం మనం చూస్తా ఉన్నాము. మరి అక్కడ మరి పానదాయకుడు అలాగే పక్షకారుడు ఇద్దరి విషయాలు కూడా మనం చూసినప్పుడు వారి కళల విషయము, మరి వారి కళల వివరణ మరి చెప్పడము, అలాగే వారికి జరగడము. పానదాయనికి రికమెండేషన్ పెట్టాడు కానీ అది ఆ సమయానికి వర్కౌట్ అవ్వలేదు. పానదాయకుడు మర్చిపోవడం చూసాము. ఆ తర్వాత మరి సమయానికి ఫరోకు కళ రావడము, ఆ కళ వివరించినప్పుడు కలభావము మరి ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఏ మంత్రగాడు కూడా, శకునగాళ్ళు కూడా, మరి తన దగ్గర ఉన్నటువంటి సేవకులు ఎవ్వరు కూడా దాన్ని వివరించలేకపోవడము. అదే సమయానికి పానదాయకుడికి యోసేపు గుర్తుకు రావడము, మరి యోసేపు గురించి ఫరో దగ్గర పానదాయకుడు చెప్పడము, పానదాయకుడు మరి ఫరో యోసేపుని వెంటనే పిలిపించడము, మరి పిలిపించినప్పుడు యోసేపు తన స్నానం చేసి తన యొక్క వస్త్రాలు మార్చుకొని రావడము. ఆ తర్వాత మరి కలభావము తెలిపిన తర్వాత ఆ యోసేపుని రాజు మరి తనంతటి వాడిగా మరి ఎలాగున ఆ తన ప్రతిదీ కూడా అన్ని విషయాలు కూడా సన్మానించడము, కొత్త వస్త్రాలు ధరింప చేయడము, రాజ వస్త్రాలు, అలాగే రాజముద్రను ఇవ్వడము, చైన్ ఇవ్వడము. సో ఇచ్చి మరి అందరి ముందు ప్రకటన చేసి అలాగే మరి తను ఊరేగించడం మనము చూస్తా వస్తా ఉన్నాము. సో అంతకు మించి నేను జస్ట్ ఫరోన్ అనే మాటకి మాత్రమే కానీ సమస్తము అంతటి వాడు అన్న విషయాన్ని నువ్వు చెప్తే తప్ప కుడి చేయడానికి కూడా ఆడకూడదు అన్నట్లు మరి చెప్పడం మనం చూస్తాము. ఒక రకంగా మన యొక్క సామెతలు చూసుకుంటే మరి యోసేపు యొక్క ఆజ్ఞ లేనిది చీమ కూడా అక్కడ కదలకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తనను మరి యోసేపును ఉంచడం మనం చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మరి కరువు మరి మంచి పంటలు పండిన తర్వాత యోసేపు తనంత ధాన్యం అంతటిని దాచిన తర్వాత మరి కరువు కాలం మళ్ళా రావడము, కరువు కాలం స్టార్ట్ అయిన వెంటనే మరి ఇక్కడ ఈ కరువు మరి చాలా భయంకరంగా ఎడంతలుగా ఉండడం వల్ల మరి ఇక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యాకోబు యొక్క కుమారులు, యాకోబు కూడా సఫర్ అవుతా ఉండడాన్ని బట్టి మరి వాళ్ళు విన్నారు, యాకోబు విన్నాడు కనాన్ దేశంలో ఈజిప్ట్ దేశంలో మంచి ఆహారం దొరుకుతా ఉంది, వెళ్ళి కొనొచ్చు అని చెప్పేసి అది విన్న వెంటనే మరి కొడుకులకు చెప్పడము ఆ జరిగింది. మరి కొడుకులు వెళ్ళి ఆ తర్వాత మరి 10 మంది కూడా వెళ్ళి 11 మంది ఉన్నా గానీ 10 మందిని పంపించాడు. బెన్యామీనుకి మాత్రం పంపించలేదు. మరి దాన్ని బట్టి మరి అయినను వారు వెళ్ళిన తర్వాత అక్కడ మరి యోసేపు వారిని గుర్తుపట్టిన తర్వాత మరి వాళ్ళని బెన్యామీనును చూడాలి అన్న ఆశతో మరి తండ్రి యొక్క క్షేమాన్ని అడిగి, వీరి యొక్క క్షేమాలను అడిగి మరి ఇంటి సమాచారం అంతా కూడా కనుక్కొని ఆ తర్వాత మరి బెన్యామీనుని బెన్యామీను వీళ్ళు తీసుకురావాలి అన్న దాని కోసము షిమ్యోనును అక్కడే ఉంచేలాగున ప్లాన్ చేసి వారి మూటల్లో మరి గోనె సంచిలో మరి వీళ్ళు స్పైస్ అని చెప్పేసి స్పైలు అని చెప్పేసి అంటే గూఢచారులు అని చెప్పేసి ఊరికే అలా నింద వేశాడు కానీ వాడిని చాలా చక్కగా చూసుకుంటూ వచ్చాడు. మరి అలా వేసేసి వాడిని అంటే ఇదంతా ప్లాన్ ఆ క్షేమకరమైనటువంటి నింద. సో అది వేసేసి వాడిని పంపించడము మనం చూస్తా వచ్చాము. మరి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా యాకోబునకు తెలియజేసినప్పుడు యాకోబు వచ్చేసేసి మరి అక్కడ వీళ్ళు గోనె సంచులన్నీ ఇప్పినప్పుడు వాళ్ళ గోనె సంచిలో ఉన్నటువంటి రూకలు బట్టి వీళ్ళు మళ్ళీ భయపడ్డము, యాకోబుకి అంతా చెప్పడము,
దీన్ని బట్టి యాకోబు ఏమంటా ఉన్నాడంటే, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకొని పోదురా. ఆ జరిగిన విషయాలు చెప్పినప్పుడు మరి ఇక్కడ కూడా యాకోబు తొందరపడి చెప్తా ఉన్నాడు, మీరు నన్ను పుత్రహీనుడిగా చేస్తా ఉన్నాడు. ఎవరు లేకపోతే కదా పుత్రహీనుడు అన్న విషయం కూడా మనం చూసుకున్నాము. కానీ ఇక్కడ యాకోబు మళ్ళా తొందరపడి మాట్లాడేస్తా ఉన్నాడు. మరి దాన్ని బట్టి ఆహ్, మనం చూసినట్లయితే 37 అందుకు రూబేను నేనతన్ని నీ ఎదకు తీసుకొని రాని యెడల నా ఇద్దరు కుమారులు నువ్వు చంపవచ్చు అని అతని నా చేతికి అప్పగింపుము. అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుడిని మీతో వెళ్ళనియ్యను. అతని అన్న చనిపోయాను. అతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గంలో ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పినని మనము 42వ అధ్యాయంలో చూడొచ్చు. 37వ వచనం నుంచి అది చూస్తే గనక రూబేను స్టెప్ తీసుకొని మరి ఒక అడుగు బాధ్యత తీసుకొని ఆహ్, నేనతని తీసుకొని రావడానికి ఎవరిని షిమ్యోనుని తీసుకొని రావడానికి రూబేనుకున్న ఇద్దరు కుమారులను మరి వాళ్ళు తీసుకొని రానియెడల ఇద్దరు కుమారులను చంపొచ్చు అనే భరోసా ఇస్తా ఉన్నాడు. ఇద్దరు కుమారులను చంపొచ్చు అనే భరోసా ఇచ్చినప్పటికిని యాకోబు వినడు. యాకోబు వినడు. అయితే మరి 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ దేశమందు కరువు భారంగా ఉండెను గనుక, వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్లి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో చెప్పాను. అనగా అంటే ఈ మనిషికి యాకోబుకు అక్కడ అక్కడ ఆల్రెడీ షిమ్యోను అక్కడ చెరసాలలో వేయబడి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు మరలా బెన్యామీన్ని తీసుకొని వెళ్లి అక్కడ చూపిస్తే తప్ప షిమ్యోను రాడు. ఈ విషయం అందరూ చెప్తా ఉన్నారు. దానికి మరి వాళ్ళు కొదువగా కొదువు పెట్టేలాగా రూబేను యొక్క ఇద్దరు కుమారులను రూబేను కొదువు పెడతా ఉన్నాడు తండ్రి దగ్గర. అయినను యాకోబు నమ్మలేదు. నమ్మకుండా వీళ్ళు బహుశా వీళ్ళు షిమ్యోనుని చంపేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళా మరి బెన్యామీన్‌ని గూడా చంపేస్తారనే ఆలోచనలు కలిగి ఉన్నట్టున్నాడు. దాన్ని బట్టి మరి పంపించడానికి ఇష్టపడల. కానీ అంటే ఇంక షిమ్యోను గురించి వదిలేసుకున్నాడు ఆశలు. షిమ్యోను గురించి ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తా ఉన్నాడు. మళ్ళా ఆహారం అయిపోతే తప్ప మళ్ళా ఆహారం అయిపోగానే వచ్చి మళ్ళా చెప్తా ఉన్నాడు. మీరు వెళ్లి మళ్ళీ ఆహారం కొనుక్కొని రండని. అలా అనంగానే యూదా మరి యాకోబుని చూసి అంటా ఉన్నాడు, "ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను." ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు వీళ్ళు. జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇప్పుడు బెన్యామీన్ని తీసుకెళ్ళాలని కూడా చెప్పారు. కానీ మరి యాకోబు ప్రవర్తన చూడండి విచిత్రంగా ఉంది. వెళ్లి కొనమంటా ఉన్నాడు గానీ బెన్యామీన్ని ఇవ్వనని. చెప్పాడు వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో, మళ్ళా మరి యూదా గుర్తు చేస్తా ఉన్నాడు. మేము గనక ఆహ్, మరి బెన్యామీన్ని తీసుకొని వెళ్ళకపోతే మరి ఫరో యొక్క ముఖము చూడకూడదని జెప్పేసేసి అతను చెప్పాడు అని జెప్పేసేసి యోసేపు చెప్పాడని జెప్పేసి ఇక్కడ చెప్పడము మనం చూస్తా ఉంటాము. మరి అంటే ఆ మనుషుడని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆ మనుషుడు అన్నప్పుడు వాళ్ళకు ఎవరైతే ఈజిప్ట్‌లో ఏలుతా ఉన్నాడో ఆ ప్రభువు అని అర్థము. అతను అలా చెప్పాడు అని. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన యెడల మేము వెళ్లి నీ కొరకు ఇక్కడ వీళ్ళు చక్కగా మాట్లాడుతా ఉన్నారు. నీవు మా తమ్ముడిని, మా తమ్ముడని చక్కగా చెప్తా ఉన్నారు. యాకోబే నేను పుత్రహీనుని చేస్తారా? నా కుమారుడు, నా కుమారుడు అంటా ఉన్నాడు తప్పితే, ఎక్కడ గూడా అందరిని కలిపి నా కుమారులు అనట్లే. బాధాకరం ఇది. చాలా బాధాకరం. మరి ఇక్కడ ఆహ్, 4 వచనం చూస్తే కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపినలా మేము వెళ్లి నీ కొరకు ఆహారం కొందుము. నీవు వానిని నొల్లని యెడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని యెడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పానా నేను.
అందుకు ఇశ్రాయేలు మీరు ఇంకొక సహోదరుడు ఉన్నాడని కలడని మీరు ఆ మనిషితో ఎందుకు చెప్పి నాకింత శ్రమ కలుగజేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా? అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్లు అతనికి వాస్తవం తెలియజెప్పితిమని మీ సహోదరుడిని తీసుకొని రండని అతడు చెప్పానని మాకెట్లు తెలియననిది. అంతే గదా మరి! ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళు కొనుక్కొని రాక, మీకు తమ్ముడున్నాడన్న సంగతి ఎందుకు చెప్పారని యాకోబు అంటా ఉన్నాడు. ఇది సహజంగా మనకు గూడా వస్తది గదా! ఇలాంటి డైలాగ్. అరే! వెళ్ళిన పని చూసుకొని రాకుండా మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఈ పనులెందుకు చేశార్రా? ఈ విషయం ఎందుకు మాట్లాడారు? ఆ విషయం ఎందుకు మాట్లాడారు అని. అయితే మరి యూదా చెప్తా ఉన్నాడు. అక్కడ ఆ మనుషుడు ప్రతి విషయం అడుగుతా ఉన్నాడు. మేము వాటికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాము. అలా చెప్పకపోతే అది రాజుల కాలం గదా! ఇప్పుడున్నట్లు మనకక్కడ ప్రజాస్వామ్యం కాదు గదా! సో, రాజు ఏం చేసినా అక్కడ మరి అది చెల్లుతది కాబట్టి, మరి వీళ్ళు అబద్ధం చెప్తే ఇంకా భయంకరమైనటువంటి శిక్ష వాళ్ళకొస్తది. ఇప్పుడు వీళ్ళైతే మరి చక్కగా ఏదో ఒక మంచి మాట అన్నాడు. మేము తనడిగిన క్వెషన్‌లకి ఆ ప్రశ్నలకి తగినట్లుగా ఆన్సర్‌లు వాస్తవాలు చెప్పాము. నిజం చెప్పాము. అతను మీ తమ్ముడిని తీసుకొని రమ్మని చెప్పాడని మాకెట్లా తెలుసు? నిజమే గదా మరి! అట్లా తీసుకొని రమ్మని చెప్పాడని వీళ్ళెక్కడ ఊహించారు పాపం? తెలీదు. అప్పుడు 8వ వచనం చూస్తే యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, యూదా మళ్ళీ బాధ్యత తీసుకొని చెప్తా ఉన్నాడు. ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుము. మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేమే కాదు నీవును పిల్లలను చావక మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూట పడుదును. నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతనిని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూను ఉండును. మాకు తడువు కాకపోయిన యెడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చు యుందుమని చెప్పగా. ఇది చూసారా? ఎంచక్కగా ఇక్కడ యూదా ఒక మాట చెప్తా ఉన్నాడు. దయచేసి మరి చిన్నవానిని మాతో పంపించండి. మేము తనకి ప్రతిగా పూట పడతాను నేను. అని చెప్పేసేసి బతిలాడుతున్నట్టు చెప్తా ఉన్నాడు. చివరగా ఒక మాట చెప్తా ఉన్నాడు. మాకు తడుము కాకపోయిన యెడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుము. ఆలస్యం కాకపోయుంటే ఈ పాటికి రెండు సార్లు తిరిగి వచ్చి ఉండేవాళ్ళము. అంటే యాకోబు ఇక్కడ ఆలస్యం చేస్తా ఉన్నాడు. బెన్యామీను పంపక. అదే విషయాన్ని మరి యూదా చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే, ఇప్పుడు మనకులాగా అప్పుడేమి రవాణా సౌకర్యాలు లేవు. వాళ్ళు ఈజిప్ట్ నుండి కానాన్ నుంచి ఈజిప్ట్‌కి వెళ్ళాలి. అది చాలా పెద్ద ప్రయాణమే అది. చాలా పెద్ద ప్రయాణమే. మరి ఆ ప్రయాణం అంతా మరి వీళ్ళు చేసి వచ్చేలోపు అక్కడ ఆహారం ఆల్రెడీ ఇక్కడ అయిపోయిందని మనం చూస్తా ఉన్నాం. ఆ! ధాన్యము తినివేసిన తర్వాత, తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత. ఆ! ఇప్పుడు వాళ్ళకి ధాన్యం లేకపోతే కష్టం గదా! మరి. వీళ్ళెప్పుడు తిరిగొస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఈజిప్టు ప్రభువు ఆయన్నెప్పుడు వదిలిపెడతాడో? ఏం క్వెషన్‌లేస్తాడో? మళ్ళీ ఏం డ్రామా జేస్తాడో? మళ్ళీ ఎవరినాపుతాడో? మళ్ళీ వెంటనే పంపిస్తాడో లేదో? ఏమి తెలీదు గదా! ఇయన్నీ చూసుకుంటే చాలా టైం పడతది వాళ్ళ జర్నీకి. దీనంతటిని బట్టి మరి యూదా నిజం చెప్తా ఉన్నాడు ఏంటి అంటే, తడువు కాకపోయిన ఎడల రెండో మారు కూడా వెళ్లి వచ్చి ఉండేవాళ్ళము. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగ చేయుడి. అప్పుడు ఇంక మరి ఇంత చెప్పిన తర్వాత ఇక యాకోబు ఏమంటా ఉన్నాడంటే 11వ వచనం చూసినట్లయితే వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఇట్లా అట్లయినా మీరు ఇలాగ చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధములు, బోళములు, పిస్తాచకాయలు, బాదం కాయలు ఆ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకోండి. మీ గోనెల బూతులో ఉంచబడిన తిరిగి వచ్చిన రూకలకు కూడా చెదబట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును. మీ తమ్ముడిని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనిషి మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు ఆహ్, అప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన యెడల పుత్రహీనుడు నగుదుననే బాధ చెప్పాను. మరి ఇదేదో ముందే జేయొచ్చు గదా మనిషి.
ఇప్పుడు ప్రేయర్ చేస్తానంటున్నాడు. ఆ ప్రేయర్ ఏదో అప్పుడే చేసుంటే ఈ పాటికి రెండోసారి వాళ్ళు తిరిగొచ్చేవాళ్ళు గదా! ఆహారం అయిపోయేంత వరకు బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? తొందర పడకపోతే ఎట్లా? ఆహారం అయిపోతే తప్ప ఇప్పుడు నీకు మళ్ళా వెళ్లి తీసుకురావాలనేది గుర్తు రాలేదా? వాళ్ళు మధ్యలో వెళ్లి రావాలి గదా! సమయం పడతది. అక్కడ ఏం జరుగుతదో తెలీదు. తెలిసి తెలిసి ఇంత లేట్ చేసాడు. ఇప్పుడేమో ఏమంటా ఉన్నాడంటే, సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించును గాక. దేవుడిని ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. కానీ అంటే ఇంతకుముందు ప్రేయర్ చేసుండొచ్చు. కాదనట్లేదు కానీ, విశ్వాసం లేకుండా ఉన్నాడేమో అనిపిస్తా ఉంటది. అది దేవుని చిత్తము అలాగుంది అన్న విషయం కూడా యాకోబు మర్చిపోయాడనేది మనం చూస్తా వస్తా ఉన్నాం. అక్కడ బిడ్డల మీద ప్రేమ విశ్వాసాన్ని పక్కకు నెట్టేసేసింది. భక్తిని పక్కకు నెట్టేసింది. బిడ్డల మీద ప్రేమ దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని తేలిపోజేసింది. కానీ దేవుడేమంటా ఉన్నాడు, అన్నిటికన్నా, అందరికన్నా ఎక్కువగా మొదటగా దేవుడినే ప్రేమించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ యాకోబు చేసిన దాన్ని బట్టి యాకోబుకు శిక్షలు వస్తా ఉన్నట్లు కూడా మనము చూడొచ్చు. ఇదే ప్రార్థన విశ్వాసంతో ఆనాడే చేస్తుంటే దేవునితో పోరాడినటువంటి వ్యక్తి ఏమన్నా మామూలు వ్యక్తా? ఈ వ్యక్తి సామాన్యుడా? ఆ! పోరాడి గెలిచినటువంటి వ్యక్తి దేవుని దగ్గర అడగలేడా? యోసేపుకి ఏం జరిగిందని? కానీ అది తెలియపడడము దేవుని చిత్తం కాదు. కానీ ఆ టైంలో అతని విశ్వాసం ఎలాగుంది? ఆ తర్వాత సరే అది వదిలేద్దాము. ఆ తర్వాత మరి తన కుమారులు షిమ్యోను గురించి అక్కడ జరిగిన సంగతులు ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు షిమ్యోను గురించి ఎక్కువగా అంత భారం కలిగిన వాళ్ళలాగా మనకు కనబడట్ల. కనబడినట్లయితే ఖచ్చితంగా ఆనాడే దేవుడి మీద భారం వేసి వీళ్ళని మరలా పంపించేవాడు బెన్యామీనునిచ్చి. ఆ పని చేయల. ఆ పని చేయల. ఇక్కడ మరి యాకోబు మాదిరిని కనపరచటం లేదు. చివరకొచ్చేసి చెప్తా ఉన్నాడు ఒక మంచి ఆలోచన. ఈ దేశంలో ఏదైతే మరి ప్రసిద్ధంలో ఫేమస్‌గో అవన్నీ వేసుకొని పోవుడి. డబ్బులు కూడా రెట్టింపు తీసుకెళ్ళండి. వాళ్ళు మీ మూటలో పెట్టినవి కూడా మళ్ళా తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేసేయండి. బహుశా అది పొరపాటై ఉండొచ్చు అని జెప్పేసేసి అంటూనే ఇంకొక మాట అంటున్నాడు ఏందంటే, దేవుడు నన్ను కరుణిస్తే ఓకే. కరుణిస్తే ఓకే. లేని యెడల నేను పుత్రహీనుడనై ఉండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని మరలా జెప్తా ఉన్నాడు. ఇది, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు 15వ వచనము 43వ అధ్యాయం చూసినట్లయితే, ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు నూకలు తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నం ముందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తం మొదట మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించెను అనుకోనిరి. వీళ్ళలో భయం చాలా ఉంది. తెచ్చాడు, రాజరికాలు చేస్తా ఉన్నాడు, వంట వండించమంటున్నాడు, మధ్యాహ్నం కలిసి తింటామంటున్నాడు. ఇదంతా వీళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం పంచుకున్నాము. ఐగుప్తులకు హెబ్రీయులు హేయులు. వాళ్ళతో కలిసి భోజనం చేయరు. అయితే ఇక్కడ వాళ్ళు ఒక మాటను గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. వీటన్నిటిని బట్టి బహుశా మనలను బానిసలుగా చేస్తాడేమో అని గుర్తుకొచ్చింది. ఇప్పుడు బానిసలుగా చేస్తాడేమో అని గుర్తుకొచ్చింది.
సరే. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి, మరి వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళా ఏం చెప్తా ఉన్నారు. అతని గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి అతనితో ఏమంటా ఉన్నారంటే, "అయ్యా, ఒక మనవి. మొదట మేము ఆహారం కొండకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోళ్ళు విప్పినప్పుడు అవిగో, ఇదిగో మా మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలీదని చెప్పిరి." అందుకతడు అందుకు మరి అతడు ఏమని చెప్తాడంటే, "మీకు క్షేమము కలుగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను. మీ రూకలు నాకు ముట్టినవని" చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. మాకు రావాల్సిందొచ్చింది. మరి మీ దాంట్లో ఉన్నది ఏదైనా ఉంటే అది దేవుడు మీకు మరలా ఇచ్చాను అన్న విషయాన్ని మరి ఇక్కడ చెప్పడం మనము చూస్తా వస్తా ఉన్నాము. ఆ తర్వాత మరి ఆ మనుష్యుడు వాడిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుక్కుండ్రి. మరి అతడు వారి గాడిదలకు మేత వేయించాను. గాడిదలకు మేత వేయించాడు. అక్కడ వీళ్ళేమన్నా భయపడతా ఉన్నాడు గాడిదలను. మరి అతను లాక్కుంటాడేమో అని. ఆ తర్వాత మరి అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నం ముందు యోసేపు వచ్చే వేళకు తమ కానుకలు సిద్ధం చేసుకున్నారు. భోజనం టైంలో అయితే మంచిగా కూర్చొనుంటాడు. కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అనుకున్నారేమో. ఆ సమయానికి కానుకలన్నీ సిద్ధపరుచుకుంటా ఉన్నారు. మరి యోసేపు ఇంటికొచ్చినప్పుడు వారు తమ చేతిలో ఉన్న కానుకలు ఇంట్లోకి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? అతడింకా బ్రతికున్నాడా? అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడతడు కలలోకి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాకు చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. అప్పుడు అతడి తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోకి వెళ్లి అక్కడ ఏడ్చాను. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికి వారికి అతని భోజనము చేర్చిన ఐగుప్తులకు వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తులకు హేయము. అది జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడు. సో ఈ యొక్క క్షేమ సమాచారాలు మొత్తం అడిగిన తర్వాత వాళ్ళని ఇంకా మరి ఫుడ్ కి ప్రిపేర్డ్ గా కమ్మని చెప్పి మరి ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళందరిని ఒక వరుస క్రమంలో వాళ్ళ ఏజ్ ప్రకారము పెద్దవాళ్ళ నుంచి చిన్నవారి వరకు ఏజ్ ప్రకారం వాళ్ళని కూర్చోబెడతా ఉన్నాడు. ఇది వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. వీళ్ళకు ఆశ్చర్యం వేసింది. యాక్చువల్లీ ఒక రకంగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆటోమేటిక్‌గా ఇంతకు ముందే వారి వారి గురించి ఆల్రెడీ చెప్పేసేస్తున్నారు. బహుశా దాన్ని బట్టి మెమరీ పవర్‌ని బట్టి అతడు చెప్పి ఉండొచ్చులే అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ యోసేపు అన్న విషయం వాళ్ళకి తెలీదు గదా! సో, ఒకరినొకరు చూసి ఆశ్చర్యపడతా ఉన్నారు. మరియు అతడు తన తండ్రి యొద్ద నుండి ఎదుట నుండి వారికి వంతులు ఎత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 వంతులు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగిరి. సో, చక్కగా మరి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి వంట చేపిచ్చి, మరి కూర్చోబెట్టిచ్చి, తినిపిచ్చి, మరి వాళ్ళు తిన్నవే కాదు తాగడానికి కూడా మరి వైన్ తాగుతారు కాబట్టి, సో, తిని తాగడం అంతా అయిపోయింది. అది కూడా ఇలా సంతృష్టిగా సంతృష్టి ఆ తర్వాత 44వ అధ్యాయంలో చూసినట్లయితే, యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టినంత ఆహార పదార్థంతో వాటిని నింపి, ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనిరి. కనిష్ఠుని గోనె మూతిలో తమ వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనిరి. మరియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదతో కూడా పంపివేయబడిరి. బహుశా మరి ఎంచక్కగా కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చాడు, టవలిచ్చాడు. మరి ఆ తర్వాత వరుస క్రమంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు భోజనం అయిపోయింది. మరి ఇదంతా చూస్తా ఉంటే కొంచెం రిలీఫ్ వచ్చినట్టుంది. సో, ఈ బ్రదర్స్‌కి రిలీఫ్ వచ్చినట్టుంది. అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. తెల్లవారినప్పుడు ఆ మనుషుడు మరి ఏం చేస్తా ఉన్నాడంటే,
వారి యొక్క మరి బెన్యామీను యొక్క మరి సంచిలో గోనెలో మరి ఆహ్, మరి తిను ఆహారం తినేటువంటి వెండి గిన్నెను, అలాగే సగనము చూసేటువంటిది అది. సో, దాన్ని కూడా మరి మూతిలో పెట్టుడి. ఏంటి? వెండి గిన్నెను అతని ధాన్యపు నూకలను పెట్టుమనండి. సో, దాని ప్రకారము వాళ్ళు చేయడం జరిగింది. బట్ తెల్లవారినప్పుడు తమ గాడిదతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు, యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, అంటే మళ్ళా డ్రామా ఇది, యోసేపు డ్రామా. ఏంటి అంటే, మరి నువ్వు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్లి వాళ్ళని కలుసుకొని, మీకు మీరు మేలుకు కీడు చేయనేలా దేవునితో నా ప్రభువు పానం చేయును. దీనివల్ల అతడు సుఖమును చూచును. అది ఇదే గదా! మీరు దీన్ని తీసుకొని చేయుటకు కాని పని చేసిర్రని వారితో చెప్పమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాట్లాడనెలా, ఇటు పని చేయటం నీ దాసులకు దూరమగును గాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలు కనాను దేశం నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. మీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండి పనైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము. మీ దాసులలో ఎవరి యొద్ద అది దొరికిన వాడు సచ్చును గాక. మరియు మేము మా ప్రభువును దాసులముగా ఉందుమని అతడితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్లుగానే కానీయుడు. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడును తన గోనెను క్రిందకు దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడును మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోద చూడగా ఆ గిన్నె బెన్యామీనులో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తమ గాడిదల మీద గోనెలను ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ఇక్కడ మళ్ళా మరి బెన్యామీను ఆపడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అలాగనే మరి ఆ వెండి గిన్నె మళ్ళా వాళ్ళు మూతులు ఓపెన్ చేపించి మరి దొరికింది ఏదైతే ఉందో అది ఆహ్, మరి దొరికిన దాన్ని బట్టి ఇక్కడ మరలా పనిష్మెంట్ అనేది, అంటే అతను ఉండిపోవాలనేది మరి ఆహ్, ఇక్కడ యోసేపు యొక్క ప్రణాళిక. అయితే, అయితే మరి ఇక్కడ మరి మధ్యలో చూసినట్లయితే 6-7 చూద్దాము. వారు 44, 7 వారు, మా ప్రభువు ఇట్లు మాట్లాడిన ఇట్టి పని చేయుట నీ దాసునికి దూరమగును గాక. ఇదిగో మా గొర్రెల మూతులలో మాకు దొరికిన రూకలు కనాను దేశంలో తిరిగి వచ్చి తీసుకొని వచ్చినవి. నీ ప్రభు ఇంట్లో నుండి మేము వెండి రాయిని బంగారం ఎలా ఎట్లు దొంగిలించుదుము అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి నీ దాసులు ఎవరి వద్ద దొరుకునో వారు చచ్చును. ఇక్కడ వీళ్ళు ప్రతిదానికి, ఈవెన్ ఇంతకు ముందు మనము మరి ఇదే యాకోబు మరి రేచల్ విషయంలో చూసినట్లయితే, రాహేల్ కూడా ఏం చేస్తదంటే ఇలానే దొంగతనం చేస్తది. యాకోబు కూడా తొందరపడి ఏమంటాడంటే, ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళు చేస్తారు. అరే, ఊరికే లెగిస్తే చావడం ఎందుకు? ఏదైనా పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా! దొరికితే చస్తారు అనే మాటనే మరి వీళ్ళు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాము. అదే మరి దాన్ని బట్టి ఇది ఎవరి దగ్గర దొరికింది అంటే బెన్యామీన్ దగ్గర దొరికింది. దాంతో ఇది చూసినటువంటి వీళ్ళకి ఇంకేం చేయాలో అర్థం గాక తమ బట్టలు చించుకున్నారు. 13వ వచనము. కావున వారు తమ బట్టలు చించుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ఇదంతా మరి విన్న వెంటనే, చూసిన వెంటనే ఆ బెన్యామీను సంచిలో మరి ఈ వెండివి వస్తువులు దొరకగానే అందరూ ఏం చేయాలో అర్థం కాక, నాకు తెలిసి సహనము నశించి మరి బీభత్సంగా ఏడ్చుంటారు. బట్టలు చించుకొని ప్రతివాడు గాడిద మీద గుళ్ళెక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చి అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏంటి అని చెప్పేసేసి మళ్ళీ మరి ఏం చేశారో వాళ్ళని అడగడము మనం చూస్తా ఉంటాము. అలా మరి చేసిన తర్వాత ఆహ్, ఇక్కడ యూదా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, "ఏలిన వానితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేము ఎవరి యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడిని ఏలిన వారికి దాసులము అగుతమనెను. అతడు అట్లు చేయుట నాకు దూరమగును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరుకునో వాడే నాకు దాసుడగునుగా ఉండును." వీళ్ళు మళ్ళీ యూదా ఏమంటా ఉన్నాడంటే,
మేమందరం కూడా దాసులుగా ఉంటాం ఆ గిన్నె దొరికితే అనే మాటను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బెన్యామీనుని బట్టి భయపడ్డారు ఈళ్ళు. ఎందుకు భయపడ్డారంటే ఇప్పుడు బెన్యామీన్ని తీసుకొని వెళ్ళకపోతే అక్కడ తండ్రి చచ్చిపోతాడేమోన్న భయం. తండ్రి చచ్చిపోతాడేమోనన్న భయం. దాన్ని బట్టి మరి ఆహ్, అలా చెప్తా ఉన్నప్పుడు మరి యోసేపు ఏమంటాడంటే, అందరు దాసులు అవ్వడం అనేది మీకు దూరమగును గాక. అందరు దాసులు అవసరం లేదు. ఎవరి దగ్గర దొరికితే వాడే దాసుడుగా ఉండును అనేసరికి అలా చెప్పి మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా, యూదా మళ్ళా ఏం చెప్తానంటే అతని సమీపించి అతని దగ్గరగా వచ్చి "ఎళ్ళిన వాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొనుము. తమ కోపము తమ దాసుని మీద రగులుకొన నీయకము. తమరు ఫరో అంతటి వారు గదా! ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా? అని తన దాసులను దాసులను అడిగాను. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు, అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్న వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాడిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అందుకు అతడు తమరు నేనతన్ని చూడుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండి అని తన దాసులతో చెప్పిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన ఇంటికి తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పాను. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని యెడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తన దాసులతో చెప్పితిరి. కాబట్టి మరి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి ఏలిన వారి మాటలు అతనికి తెలియజేస్తిమి. మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మరి మరి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన యెడల వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖం చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెను. ఇక్కడ మరలా యాకోబుని చూస్తే మళ్ళా కోపమొస్తుంది. ఏందంటే నా భార్య నాకిద్దరిని కనేనని జెప్తా ఉన్నాడు. ఒకటే భార్య ఉందా ఆయనకు? మరి మిగతా 10 మంది పరిస్థితులేంటి? మిగతా 10 మంది పిల్లల పరిస్థితేంటి? ఇద్దరేనే కనేనని జెప్తా ఉన్నాడు. వాళ్ళలో ఒకడు నా ఎదురు నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్టమొగుడు చేత అంటే ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతా ఉన్నారు. చీల్చబడిన అనుకుంటే అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తరువాత అతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్టు చేదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతను చూడగానే చచ్చిపోవును. అట్లు తమ దాసుడైన మేము నెరిసిన వెంట్రుక గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్టు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతన్ని తీసుకొని రాని యెడల నా తండ్రి దృష్టి యందు నా నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి, తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసుడిగా ఉండనిమ్మని చెప్పి, ఈ ఈ చిన్నవాడిని తన సహోదరునితో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని యెడల నా తండ్రి యొద్దకు నేనెట్లా వెళ్ళగలను? వెళ్ళిన యెడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. సో, ఇప్పుడు బెన్యామీనుని ఆపడానికి యోసేపు ప్లాన్ చేస్తున్నప్పుడు, మరి యూదా చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు. మంచి స్టెప్ తీసుకొని ఏమని చెప్తా ఉన్నాడంటే, స్టోరీ అంతా చెప్పి, ఈ యొక్క చిన్నవాని యొక్క మనసు, ప్రాణము యాకోబుతో తండ్రితో పెనవేసుకొని ఉంది. ఒకవేళ మరి వానికేమైనా అయితే వాని ముఖము చూడకపోతే నా తండ్రి కూడా చచ్చిపోతాడు. అలా అసమాధానంగా ఇశ్రాయేలీయులు మృతదేహాన్ని మరి పూడ్చడానికి ఇష్టపడరు. సో అదే చెప్తా ఉన్నారు. మృతుల లోకంలోకి దుఃఖముతో దిగిపోడినట్లు చేయుదుము. కాబట్టి మరి తమ దాసుడైన నేను ఈ చిన్నవాడిని గూర్చి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని యెడల నా తండ్రి దృష్టికి ఏది మరి అనుకూలమో అది చేయమని చెప్పేస్తా ఉన్నాడు. ఒకవేళ అలా తీసుకొని వెళ్ళకపోతే మా తండ్రి చనిపోతాడు గాబట్టి, బెన్యామీనుకు బదులుగా యూదా ఉంటానని ఇక్కడ చెప్తా ఉన్నాడు. లేని యెడల మా తండ్రికి వచ్చు అపాయము వచ్చునని చెప్పాను.
సో, మరి ఇక్కడ చూస్తే మంచి ఆహ్, వీళ్ళని మనం చూస్తుంటేనే 10 మంది ఇక్కడ ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పట్ల. నిజాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. అక్కడ తండ్రికి, అలాగే ఇక్కడ యోసేపుకి కూడా ఉట్టి నిజాలే చెప్తా ఉన్నారు. మరి ఆహ్, ఇప్పుడు తర్వాత మరి ఆ చిన్నవాడిని ఉంచాలి అన్నప్పుడు, మరి యూదా మరలా స్టాండ్ తీసుకొని ఏమని చెప్తా ఉన్నాడంటే, జరిగిన స్టోరీ అంతా మా నాన్నకి చెప్పాము. అయితే మా నాన్న అలౌ చేయలేదు. అందుకే మాకు లేట్ అయింది. ఒకవేళ మరి ఈ చిన్న పిల్లవాడు బెన్యామీను గనుక మరలా అతనికి చూడకపోతే అతడు చనిపోతాడు. అతని ప్రాణంతో ఐక్యపరచబడి ఉంది. పెనవేసుకొని ఉంది కాబట్టి చనిపోతాడు. వెళ్ళిన యెడల నా తండ్రికి వచ్చే అపాయం చూడవలసి వచ్చునని చెప్పాను. కనుక ఒకవేళ బెన్యామీనును మీరు ఇచ్చి పంపించకపోతే మా తండ్రి చనిపోతాడన్న విషయాన్ని చక్కగా చెప్తూ వస్తున్నారు. చక్కగా చెప్తూ వస్తా ఉన్నారనమాట. ఇక్కడ మనమంతా మరి 44, 43, 44 ఈ విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ వాడిని యోసేపు విసిగిస్తా ఉన్నాడు. విసిగిస్తా ఉన్నాడు. అయినా కానీ వాళ్ళెక్కడ కోపపడుతున్నట్టు కనబడట్లా. స్టార్టింగ్ మనము యోసేపుకి ఇలా చేసాం కాబట్టి మనకిలా జరిగిందనేది అన్నారు కానీ, తర్వాతయితే ఇంక మనకు కనబడదు. నీట్‌గానే కనిపిస్తా ఉంటది. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు ఆహ్, య యూదా చక్కగా చక్కగా అప్పుడు ఎలాగున చంపాలని చూసినప్పుడు యూదా అడ్డుపడి ఇష్మాయిల్‌కి అమ్మేద్దామన్న థాట్ ఇచ్చింది తనే. ఇక్కడ ఎలా కనిపిస్తా ఉన్నాడంటే, బెన్యామీనుని బట్టి తను కూట పడతా అని చెప్తున్నాడు. రూబెన్ కూడా ముందుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ యోసేపు సహోదరుల యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేసి ఉండుండొచ్చు. దాదాపు 20 సంవత్సరాలు అయ్యుండొచ్చు. ఇదంతా జరిగేసరికి మరలా యోసేపుని వాళ్ళు కలుసుకోవడానికి. 17 సంవత్సరాలప్పుడు అమ్మ వేయబడ్డాడు. మరి 30 సంవత్సరాలకి అధికారిగా అవుతా ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాల వరకు పట్టి ఉండొచ్చు. మరి వీళ్ళు కలుసుకోవడానికి. ఇక్కడ ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళ ప్రవర్తన పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉందేమో యోసేపుకు. అడుగడుగున విసిగిస్తా ఉన్నాడు. కానీ వాళ్ళెక్కడ కోపం చూపించట్లేదు. అలాగే నిజాయితీని చూస్తా ఉన్నాడు. చెప్పింది చేస్తున్నాడు వాళ్ళు. ఎక్కడ దాచట్లేదు. అలాగే వినయము కనిపిస్తా ఉంది. వినయం కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ బహుశా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాడేమో యోసేపు. మనం కూడా మన జీవితాల్లో అనేక మంది ఇలానే మరి తగులుతా ఉంటారు. మనం అనుకుంటాం వాడు ఇంకెప్పటికి మారడేమో. వీళ్ళకి దాదాపు 20 సంవత్సరాలు అయింది. బహుశా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలోనైనా తప్పు చేశాము అనే గిల్టీ వాళ్ళకి ఉండి ఉంటది. ఖచ్చితంగా ఉండి ఉంటది. ఖచ్చితంగా ఉండి ఉంటది. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే మంచిగా మరి బిహేవియర్‌లో పూర్తి మార్పు కనిపిస్తా ఉంది. పూర్తి మార్పు కనిపిస్తా ఉంది. అలాగే ఇంతకుముందు చంపడానికి చూసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఇతరుల నిమిత్తమై, సహోదరుల నిమిత్తమై వాళ్ళ మరి జీవితాలను చెరసాలకు ఉంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. అంతకుముందు చెరసాలకి పంపించేసారు తమ్ముడిని. ఇప్పుడేం చేస్తా ఉన్నారు? చెరసాలకి వీళ్ళు రావడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే తమ్ముళ్ళను బట్టి. ఎంత గొప్ప మార్పు గదా! మనం కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వాలి. మన యొక్క అనుదిన జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలినప్పుడు మనం వారికి కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకు మార్పు వస్తది. వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చాలా ఎక్కువ.
ఒకవేళ అక్కడ గనుక మనము దీన్ని ఫాలో అవ్వలేకపోతే, మరి మన దేవాతి దేవుడు కూడా దేవాతి దేవుడు ఒక రకంగా మనలను రక్షించడానికి మనకు అర్హత లేదు. మన బిహేవియర్‌లో మార్పొస్తదని జెప్పేసేసి ఆయన ఎదురు జూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు కాకపోయినా రేపన్నా మారుతారులే. ఈలోపు వాళ్ళకి జరగాల్సిన ట్రైనింగ్ అంతా జరుగుతా ఉంటది. ఇక్కడ వీళ్ళ సహోదరులను చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో మార్పు గొప్పగా కనిపిస్తా ఉంది యోసేపుకు. ఎంచక్కగా తమ్ముళ్ళ స్థానంలో ప్రాణాలు నిలుపుకుంటా ఉన్నారు. సో, ఇది మనము మరి గమనించినట్లయితే ఈ వచనంలో కూడా ఈ అధ్యాయంలో కూడా 2 అధ్యాయాల్లో కూడా యాకోబు మనకు మాదిరికరంగా లేడు. కానీ రూబేను ముందుకొచ్చాడు. యూదా కూడా ముందుకొచ్చాడు. బహుశా మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటది. కానీ సమయం లేని దాన్ని బట్టి మనము మరి ఆహ్, వెళ్ళినట్టు చూస్తా ఉంటాం. ఆ యొక్క జీవితాలనే చంపాలి అని చూసినటువంటి వారు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు అప్పుడు ప్రాణాన్ని తీయడానికి వెనకాడనటువంటి అన్నలు ఇక్కడ ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు. ఆ రకంగా మనం చూసినట్లయితే మన యొక్క జీవితాలు కూడా మరి ఎదురు చూడకపోతే ఈ నిరీక్షణ అనేది మరి మార్పు అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతే రాని ఎడల మనం ఎవ్వరం కూడా దేవుని కృపకు అర్హులం కాదు. దేవుని క్షమాపణకు అర్హులం కాము. దేవుడు కూడా మన పట్ల అదే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన దాని కోసమే మనకు ఇక్కడ యోసేపు వారిని పరీక్షించడం కోసమో, తమ్ముళ్ళని చూడడం కోసమో ఈ విసిగిస్తా ఉన్నప్పుడు మరి ఇదంతా తను వాళ్ళ బిహేవియర్‌లో మార్పును చూడగలుగుతా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు రావచ్చు. అది కేవలం మనలో మార్పులను తీసుకురావడం కోసమే. అనుదినం మనము చెక్కబడడం కోసమే. మంచి రూపులోనికి దేవుడు అనుకునే రూపంలోకి మార్చబడడం కోసము ప్రతి దినం కూడా మనము మరి ఈ యొక్క ఆహ్, ఆ టెస్ట్‌లకు కానివ్వండి, లేదా ఈ బాధలకు కానియండి, విసుగుకు కానీ మనము గురవుతూ ఉంటాము. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు చక్కగా ప్రతి దాంట్లో ఏంటి ఈయన ఇట్లా బిహేవ్ చేస్తా ఉన్నాడు? ఏంది ఈయన? అరే! ఐగుప్తు ఎక్కడ? కానాన్ ఎక్కడ? కానాన్‌కొచ్చి మనల్నేమన్నా తీసుకెళ్ళిపోతాడా? మన ఊరికొస్తే మనమే తోపులం గదా! అన్నట్లు వాళ్ళు లేరు. వాళ్ళు చెప్పిన ప్రతీదీ చేస్తూ వచ్చారు. చాలా వినయంగా ఉంటా ఉన్నారు. అప్పుడు అన్నలు చూసినట్లయితే వాళ్ళు దుడుకుతా ఉన్నారు. ప్రతిరోజు యోసేపు వారి మీద కంప్లెయింట్ చేస్తూనే ఉన్నాడు చిన్నతనంలో. కానీ ఇప్పుడు చూస్తే గనక వాళ్ళ బిహేవియర్ టోటల్ అపోజిట్‌లో ఉంది. బహుశా ఈ 20 సంవత్సరాలు తమ తమ్ముడి గురించి వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. తమ తమ్ముడి పట్ల వారు చేసిన దాన్ని బట్టి వాళ్ళు కుమిలిపోతూ వాళ్ళ జీవితాలు గూడా మార్చుకొని ఉండొచ్చు. ఆ అవకాశము దేవుడు మనకిచ్చాడు. ఎదురు చూస్తా ఉన్నాడు. మనం కూడా వారికి ఈ అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరత ఉంది. లేని యెడల మనము మాదిరిని కనపరచలేము. దేవుడు మనలో ఏదైతే చూడాలనుకున్నాడో ఆ మాదిరిని మనము కనపరచలేము. అలాగే మరి యోసేపు మరి వాళ్ళని చూసిన వెంటనే కోపంతోనూ రగిలిపోలేదు. కోపంతోనూ రగిలిపోలేదు. చిన్న చిన్న టెస్ట్‌లు పెడతా ఉన్నప్పటికి తను కూడా బాధపడి ఉన్నాడు. ఖచ్చితంగా బాధపడుతుంది. వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నానని ఖచ్చితంగా యోసేపు బాధపడుంటాడు. ఎందుకంటే యోసేపు మనసు చాలా సున్నితమైనది. అలా కూడా తను బాధపడుంటాడు. మన విషయంలో కూడా దేవుడు మనం బాధపడతా ఉన్నప్పుడు ఆయన చూసి ఆయన కూడా బాధపడతాడు.
ఆయన కూడా బాధపడతాడు. అలాగే మనం కూడా మన పిల్లల విషయంలో కానివ్వండి, మన ఆత్మీయ పిల్లల విషయంలో కానివ్వండి, లేదంటే మన సహోదరులు ఎవరైనా సరే, మరి వాళ్ళ తప్పును సరిచేసే క్రమంలో వాళ్ళు బాధ పడుతున్నారు అని మనకు తెలిసినా, అది వారి క్షేమం కోసమే, వారికి తర్ఫీదవుతది అనుకున్నప్పుడు, ఖచ్చితంగా మనం అది చేయాల్సిన అవసరత ఉంది. లేని యెడల వారది నేర్చుకోలేరు. మనం వాళ్ళలో మార్పుని చూడలేం. ఈ విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో, మరి ఆహ్, తర్వాత 45వ వచనం నుంచి 5వ అధ్యాయం నుంచి నెక్స్ట్ తర్వాత చూసుకుందాము. మరి ఇంతవరకు మనము ముగించుకుందాము. మరి యొక్క మాటలను దేవుడు తన విన్న ప్రతి వారి వినికిడిలో వారి ఫలభరితం చేయనుగాక. అలాగే మరి ఆశీర్వదించునుగాక. ఆమేన్.